అమెరికా, జపాన్, దక్షిణ కొరియా త్రైపాక్షిక భాగస్వామ్యంపై ఉత్తర కొరియా మరోసారి మండిపడింది. 3 దేశాల భాగస్వామ్యం ఉత్తర కొరియాకు తీవ్రమైన ముప్పుగా మారిందని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చెప్పారు. అణ్వాయుధ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేస్తానని కిమ్ ప్రతిజ్ఞ చేసినట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా తెలిపింది. కిమ్ ఇంతకు ముందు కూడా ఇలాంటి హెచ్చరికలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమై దౌత్య సంబంధాల్ని పునరుద్దరించే ఉద్దేశం లేదని చెప్పడమే కిమ్ తాజా ప్రకటన ఉద్దేశమని భావిస్తున్నారు. కొరియా పీపుల్స్ ఆర్మీ 77వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ప్రసంగించిన కిమ్ నాటో లాంటి ప్రాంతీయ సైనిక కూటమిని ఏర్పాటు చేయడానికి జపాన్, దక్షిణ కొరియాతో కలిసి అమెరికా కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఆ 3 దేశాల త్రైపాక్షిక భాగస్వామ్యం కొరియా ద్వీపకల్పంలో సైనిక అసమతుల్యతకు దారితీస్తోందని చెప్పారు. ఉత్తర కొరియా భద్రతకు సవాలుగా మారుతోందన్నారు. కాబట్టి అణ్వాయుధ శక్తిని మరింత ఎక్కువగా అభివృద్ది చేయాలనే స్థిరమైన విధానాన్ని కిమ్ పునరుద్ఘాటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కిమ్ను తెలివైన వ్యక్తిగా అభివర్ణించారు. కిమ్తో మళ్లీ సమావేశమవుతానని చెప్పారు. కానీ కిమ్ ఇందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది.